ఓం నమ శివాయ శ్రీ మాత్ర నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. నవంబర్ 7వ తారీఖు శుక్రవారం రోజున ఈ రాశివారు ఓడిపోయిన చోటనే గెలిచి నిలబడబోతున్నారు. అయితే ఈ రాశివారు నవంబర్ 7వ తారీఖు శుక్రవారం రోజున ఓడిపోయిన చోట ఎలా గెలవబోతున్నారు, ఈ రాశివారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక ఈ రాశి అనేది వీరికి ఎప్పుడు సమస్యలు కష్టాలు ఉంటాయి. వీరి జీవితంలోనే సంతోషంగా ఉండలేరు. వీరికి శనిదేవుడి యొక్క దుష్ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయని అనుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శనిదేవుడి యొక్క అండాదండ కూడా ఉండాలి అంటే మాత్రము శని పూజలు మాత్రం చేసుకోండి. అపూర్వమైనటువంటి ఎంతో మీకైతే శని భగవంతుని యొక్క పూర్తి అనుగ్రహం మీ మీద పైన ఉంటుంది. చాలామంది శని భగవానుడు అనగానే భయపడిపోతూ ఉంటారు. శనీశ్వరుడు అనగానే భయంతో వణికిపోతూ ఉంటారు. శనిదేవుడు ఎవరికైతే అధిపతిగా ఉంటాడో వారి జీవితంలో కష్టాలు ఉంటాయని, వారికి ఏది చేసినా కలిసి రాదు అని ఒక అపోహ మాత్రం ఉంటుంది. కానీ శని భగవానుడు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటాడు. శనీశ్వరుడు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేయటమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా సమానంగా ప్రేమను పంచుతూ ఉంటారు. మరి ఎందుకు శని భగవానుడు అంటే ఇలాంటి పేరు అనేది ఉంటుంది. శనీశ్వర అనగానే ఎందుకు భయం వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. నిజానికి శనిదేవుడు మంచివాడికి మంచి ఫలితాలను ఇస్తాడు. అలాగే కాస్త చెడు చేసిన లేదంటే తెలిసి ఎవరైనా తప్పు చేస్తారు అలాంటి వారికి మాత్రం శిక్షను తప్పకుండా కూడా వేస్తుంటాడు. తెలియక చేసిన తప్పులని కూడా శని భగవానుడు అందిస్తాడు. కానీ తెలిసి ఎవరు అయినా సరే శనిదేవుడు అస్సలు మన్నించడు. ఖచ్చితంగా కూడా వారిని అస్సలు క్షమించరు అని గుర్తుపెట్టుకోండి. ఇక ఇది తెలియక చాలామంది శనిదేవుడు అందరికీ కూడా ఏదో విధంగా శిక్షలు వేస్తారు అని అనుకుంటూ ఉంటారు. ఇది పొరపాటు మాత్రమే. శనీశ్వరుడు అందరికీ కూడా సమానమైన న్యాయాన్ని చేస్తాడు. ముఖ్యంగా శని భగవానుడు అనుగ్రహం ఒకటి ఉంటే ఇక మీ దశ అనేది 100% కూడా మారిపోతుంది. శనీశ్వరుడి యొక్క అనుగ్రహంతో కటిక దరిద్రుడు కూడా ధనవంతుడిగా మారిపోతారు. ఇక ఈ రాశి వారికి పైన ఎల్లవేళలా కూడా శని భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది. ఈ రాశి వారి పైన శనీశ్వరుడి యొక్క అనుగ్రహం చాలా వరకు కూడా ఉంటుంది. శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారిపైన సంపూర్ణంగా కలుగుతుంది. కానీ వీరు ఎప్పుడు కూడా మంచి పనులు చేయడం, దాన ధర్మాలు చేయడం వంటివి చేస్తూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా కూడా వీరికి చాలా మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి. ఖచ్చితంగా కూడా వీరి జీవితంలోనే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. అలానే వీరు జీవితంలోనే ఎంతో గొప్పగా ఎదుగుతారు కూడా. ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుంది. అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా కూడా ఈ రాశి వారు అబద్ధాలంటే నచ్చవు. కానీ ఎవరైనా ఇష్టపడితే ఎలాగైతే ఎదుటి వ్యక్తిని ఇష్టపడుతున్నారో అలా ఇష్టపడాలనుకుంటారు. కానీ వీరిని ఎవరినైనా ఇష్టపడితే చాలా సంపూర్ణంగా ఇష్టపడుతూ ఉంటారు. అలానే చాలా ట్రూగా ఉంటారు. తమ లైఫ్లో కానీ తమ జీవితంలో కానీ అలాంటి తమ లైఫ్లో వచ్చేటువంటి వ్యక్తి పైగానే చాలా ట్రూగా ఉంటారు. పొరపాటున కూడా వీళ్ళు తప్పు చేయరు. అలానే వీరికి ఇతరులకి ఒక రకమైనటువంటి నమ్మకాన్ని ఇస్తున్నారు. అలాగే ఒక రకమైనటువంటి ప్రేమనిస్తున్నారు. వీరిని నమ్ముకున్నటువంటి వ్యక్తులకి ఎటువంటి సమస్యలు రాకుండా ఎప్పుడూ కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఉంటాను. ఎదుటి వ్యక్తుల నుండి కూడా 100% అదే ఆశిస్తూ ఉంటారు. వీరు అంతే నమ్మకంగా ఎదుటి వ్యక్తులతో ఉండాలని చెప్పి కోరుకుంటారు. ఎదుటి వ్యక్తుల నుంచి తప్పకుండా ఈ ఒక్కటి ఆశిస్తూ ఉంటారు. ఒకవేళ ఇది సంపూర్ణంగా ఎదుటి వ్యక్తులు ఇస్తే గనక
వారు ఖచ్చితంగా కూడా ఎటువంటి సమస్యలపై కూడా కారు. ఒకవేళ ఇలా మీరు సంపూర్ణంగా ఎదుటి వ్యక్తులు ఇవ్వలేరు అంటే వీరు ఏ విధంగానైతే ఇవ్వగలుగుతున్నారో ఒక నమ్మకాన్ని కావచ్చు, ఒక ప్రేమను కావచ్చు, ఈ రాశి వారికి అబద్ధాలు ఆడడం నచ్చదు. అలాగే వీరు అందరితో చాలా క్లోజ్గా చనువుగా ఉంటారు. ఎదుటి వ్యక్తులు కూడా అలాగే ఉండాలనుకుంటారు. అలాంటి వ్యక్తులతో మాత్రమే వీరు ఖచ్చితంగా చాలా ట్రూగా ఉండగలుగుతారు. అలాంటిది ఏ తప్పు చేయరు. ఎవరైనా తప్పు చేస్తే క్షమించరు. అలానే ఎదురైన ఈ దగ్గర సొంత వ్యక్తులైనా సరే ఎవరైనా తప్పు చేస్తే మాత్రం వీళ్ళకి మాత్రము అస్సలు సహించరు. ఎంత పలుకుబడి, ఎంత పేరున్నా సరే, పలుకుబడి ఉన్నా సరే వీళ్ళు మాత్రం ఆ ఎదుటి వ్యక్తులు తప్పు చేస్తే మాత్రం వీళ్ళు మాత్రం ఊరుకోరు. శిక్ష పడి తీరాలి, శిక్ష పడాలి అని చెప్పి అనుకుంటారు, కానీ వీరు మాత్రం తప్పులే చేయరు. ఈ 100% కూడా నిజం. అలానే ఈ రాశివారు ఏదైనా అనుకుంటే ఎంత కష్టమైనా సాధించి తీరుతారు. ఎంతటి సమస్యనైనా సరే ఎదుర్కొంటారు. అది ఏదైనా సరే ఒకటి అనుకున్నారు అంటే 100% కూడా ఎంతటి సమస్యనైనా సరే ఎదుర్కొంటారు. ఎటువంటి సమస్యలున్నా సరే కానీ వాటికి ఎదుర్కొంటారు. ఎంతటి అంటే వీరు ఎవరినైనా ఇష్టపడినా లేదంటే వీరి యొక్క స్నేహితుల కోసం వీరు ఎంతకైనా సరే వెళ్తూ ఉంటారు. అంటే వీరు ఇష్టపడింది వీరి యొక్క స్నేహితులకి ఏదైనా సమస్య వచ్చినా ఆ సమస్యను తొలగించుకోవడం కోసం ఎంతైనా సరే కష్టపడుతూ ఉంటారు. ఆ సమస్యను తొలగించుకోవడం కోసం ఎంతైనా సరే కష్టపడి వాళ్లకు ఏదైనా సరే ఇవ్వడానికి పని చేస్తుంటారు. ఎంతో తపన పడుతుంటారు. ముఖ్యంగా మనవారు పరాయవారు అనేది ఉండదు. అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటారు. అందరితో కూడా చాలా బాగుంటారు. అలానే ఎప్పుడు కూడా ఎవరికి ఏ సమస్య రానివ్వరు. సమానమైనటువంటి న్యాయాన్ని అంటే అందరికీ జరగాలనేటువంటి దాన్ని ఆలోచిస్తారు తప్ప పొరపాటున కూడా వీరు వారికి ఒకలా వీరికి ఒకలాగా అని చూడరు. వీరి దృష్టిలో అందరూ కూడా సమానత్వులే. వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. తేడా మాత్రం ఎవరి విషయంలో కూడా చూపరు. అంటే వీరి ఒకటి వారొకటి అనేటువంటి తేడా అనేది చూపించారు. అలానే వీరు ఇంట్లో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఎదుర్కొంటారు. ఈ రాశివారు చాలా జెన్యూన్గా ఉంటారు. అలాగే పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు పట్టుదలతో అనుకున్నది సాధించినట్లయితే వ్యక్తులు ఎంతటి పట్టుదల ఉంటుందంటే ఏది అనుకున్నా సరే అది సాధించేంత వరకు అసలు నిద్రపోరన్నమాట. చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు. వీరి పట్టుదలను చూసి ఎదుటి వ్యక్తులు కూడా ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతుంటారు. అంత ఎక్కువగా ఉంటుంది వీరికి పట్టుదల. ఈ యొక్క పట్టు అనేది చాలా అద్భుతంగా ఉపయోగించుకుంటారు. వీరి జీవితంలోనే కూడా ఎదగడం కోసం దీన్ని ఉపయోగించుకుంటారు. అంతే తప్ప ఎదుటి వారికి ఏదో ఒక రకమైనటువంటి హాని కలిగింపజేయాలనేటువంటి ఉద్దేశం అయితే వీరికైతే ఉండదు. అందరు కూడా బాగా ఉండాలని చెప్పి కోరుకుంటారు. ఎదుటి వ్యక్తులకు ఎటువంటి సమస్య కూడా రాకుండా ఉండాలని కోరుకుంటారు. అంతే తప్ప వీరు పొరపాటున కూడా ఎవరికైనా సరే అని జరగని బాగుండాలి అని చెప్పి మాత్రం ఎప్పుడు అనుకోరు. అందరూ బాగుండాలి అని కోరుకునేటువంటి మనస్సులో వీరిది. వీరి మనస్సు అయితే చాలా వెన్నెలా ఉంటుంది. చూడడానికి చాలా గంభీరంగా ఉంటారు. కానీ వీరి మనసు మాత్రం చాలా అంటే చాలా వెన్నెలా ఉంటుంది. వీరి మనసు ఎంత అద్భుతమైనటువంటిది అంటే వీరు ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా సరే చాలా చక్కగా అర్థం చేసుకుంటారు. వీరు ఇలా ఇంకొకరు అర్థం చేసుకోలేరని చెప్పుకోవచ్చు. 12 రాశుల్లోకెల్లా కూడా ఈ రాశి వాళ్ళకైతే వీళ్ళు అర్థం చేసుకున్నంత ఎవరు అర్థం చేసుకోలేరు. ఖచ్చితంగా వీరు ఎవరైనా బాధలు ఉన్నప్పుడు, ఎవరైనా సమస్యలు ఉన్నప్పుడు వీరు మాట్లాడుతూ ఉంటే గనక ఖచ్చితంగా కూడా వారికి అర్థమైపోతుంది. అబ్బా! వీరు ఎంత చక్కగా మాట్లాడుతున్నారో అని. కానీ వారి యొక్క సగం బాధను తొలగించేస్తారు. చాలా చక్కగా మాట్లాడతారు. ఎంత చక్కగా మాట్లాడతారు అంటే ఎటువంటి బాధనైనా సరే ఖచ్చితంగా కూడా తొలగిపోయేలాగా, అంటే ఎదుటి వ్యక్తులకి ఎటువంటి బాధ వచ్చినా, ఎదుటి వ్యక్తులకి ఎటువంటి సమస్య వచ్చినా సరే ఆ బాధ, ఆ సమస్య పూర్తిగా తొలగిపోతుంది. ఎవరైతే సమస్యతో వచ్చి
వీరితో చెప్పుకోవాలని చెప్పి అనుకుంటుంటారు. అంటే ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నా సరే వీరితో మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలనేటువంటిది గొప్పగా ఉంటుంది. అలాగే ఎవరైనా ఏదైనా సమస్య చెప్పినప్పుడు అంటే మా ఏదో లైట్ తీసుకోవడం కానీ ఇలా చేయరు. ఖచ్చితంగా కూడా వారి ఇంట్లో సొంత వ్యక్తులకు వారి యొక్క రక్త సంబంధికులకి ఈ సమస్య వస్తే ఎలా ఫీల్ అవుతారో, అలానే వారి యొక్క సొంత కుటుంబ సభ్యులకు కానీ లేదంటే వీరికి ఎలా సమస్య ఫీల్ అవుతారో అలా వస్తే అంతకంటే ఎక్కువ ఎదుటి వారికి సమస్య వచ్చినప్పుడు ఫీల్ అవుతుంటారు. అంతగా ఎదుటి వారి యొక్క సమస్యను తమ సమస్యగా భావిస్తారు. అలానే వారికి ధైర్యం చెప్తూ ఉంటారు. ఇలా వారు చాలా చక్కగా ధైర్యం చెప్పడం ఇలా చేయడం చాలా నచ్చుతూ ఉంటుంది. అందువలనే వీరు ఈ రాశి వారికి ఎక్కువగా సమస్యలను చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారితో సమస్యలను పంచుకోవడానికి చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలా అని చెప్పి వీరితో సమస్య చెప్పుకుంటున్నారు కదా అని వీరు అలుసుగా తీసుకోరు. వీరు అంటే వారి యొక్క సమస్యను ఎలాగైతే తీర్చగలుగుతాము అని చెప్పేసి ఆలోచిస్తారు. అయితే వారి సమస్యని ఏ విధంగా తీర్చగలం ఒక ఆలోచనతోనే ఉంటారు తప్ప వీరు అలుసుగా తీసుకొని వారిని అంటే బాధ పెట్టడం కించపరచడం ఇలా మాత్రం వీరు అసలు చేయరు. చాలా చక్కటి మనస్తత్వం, చాలా చక్కటి గుణగణాలు కలిగి ఉంటారు. అలానే వీరు పనిచేసే ప్రదేశంలో కూడా వీరు కొలీగ్స్తో కావచ్చు, వీరి ఆఫీస్ మెంట్స్తో కావచ్చు చాలా చక్కగా చాలా అద్భుతంగా నడుచుకుంటారు. వీరి నడవడిక అనేది ఈ రాశివారు జీవితంలోని ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొని ఉంటారు. ఎన్నో రకాలైన గుణపాఠాలు చూస్తుంటారు. అంటే వీరు మంచిగా మాట్లాడే ఉంటారు. అందరితో మంచిగా మాట్లాడుతూ అందరినీ నమ్ముతుంటారు. కానీ అందరిని విని అలా నమ్మరు. అందరు వీరితో అలా ఉండరు. అంత ట్రూగా ఉండరు. అందువల్ల ఈ రాశివారు అంటే కొన్నిసార్లు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు. ఎదుటి వ్యక్తుల వల్ల చాలా వరకు కూడా బాధపడుతూ ఉంటారు. ఎదుటి వ్యక్తులు వీరిని నమ్మించి మోసం చేయాలని చెప్పినటువంటి తత్వంతో ఉంటారు. అలానే ఎదుటి వ్యక్తులను వీరికి పొరపాటున కూడా బాధ పెట్టరు. వీరి మాటలతో వీరి చేష్టలతో ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధ పెట్టరు. అలానే వీరిని ఎవరైనా సరే బాధ పెట్టినా సరే అంత సులువుగా వీరు అంటే వెంటనే అనలేరు. ఎందుకంటే ఎదుటి వ్యక్తులు వీరిని నొప్పించినంత సులువుగా వీరు ఎదుటి వ్యక్తుల మనసును నొప్పించలేరు. వీరి యొక్క అద్భుతమైనటువంటి గుణం అది ఎవరిని కూడా వీరి మాటలతో కానీ వీరి మాటలతో చేతలతో చేయలేదు. చాలా అంటే చాలా మంచి వ్యక్తులు, చాలా మంచితనాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. అలానే వీరి అంత మంచి మనసు ఇంకొకరికి ఉండదు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు నమ్మించి మోసపోయిన దగ్గరనే అలాగే ఎక్కడైతే ఓడిపోయారనుకుంటున్నారో, ఎక్కడైతే పడిపోయారని చెప్పి భావిస్తున్నారు, ఆ బాధ మిమ్మల్ని మెలిపెడుతుందో అటువంటి సమస్య ఇప్పుడు మీరు ఎక్కడ ఓడిపోయారో అక్కడే గెలవబోతున్నాడు. అంటే మిమ్మల్ని ఎంతోమంది తీయగా మాట్లాడి వారి మాటలతో వారి చేతులతో బాధ పెట్టుంటారు. అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తుల యొక్క అంటే ఎవరైతే వారు మిమ్మల్ని బాధ పెట్టి వారు సంతోషంగా ఉన్నారని చెప్పి మీరు అనుకుంటున్నారో అటువంటి వ్యక్తులతో అటువంటి వ్యక్తుల ముందే మళ్ళీ మీరు విజయాన్ని సాధించబోతున్నారు. అయితే మీరు చాలామంది అంటే అటువంటి వ్యక్తుల వల్ల మేము ఎంతైతే నమ్ముతున్నారో అటువంటి మీరు అత్యంత ఎక్కువగా నమ్మినటువంటి వ్యక్తుల వలన మీరు బాధను అనుభవించడం కానీ కష్టాలు అనుభవించడం కానీ అలాగే మీరు ఎవరినైతే నమ్ముతారో వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడవడం కానీ అలానే మీరు ప్రాణ స్నేహితులని చెప్పి మీరు నమ్మి వారితో యొక్క రహస్యాలు చెప్పుకున్నారు. అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టడం మీ రహస్యాలను ఎదుటి వ్యక్తులకు చెప్పడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఈ రాశి వారు తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలి అనేది ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే వీరు ప్రత్యేకించి కొన్ని విషయాలలో ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల వలన చాలా చక్కగా జీవితంలోనే ఎదుగుతూ ఉంటారు. అంటే వీరు ఇంకొకరు ఏదో డెసిషన్ చెప్తారు ఇంకెవరిపైన ఆధారపడడం వంటివి ఉండదు. వీరి యొక్క సరైన డెసిషనే వీరు తీసుకుంటారు. వీరు సెల్ఫ్ డెసిషనే వీరు తీసుకుంటారు. ఈ సొంత నిర్ణయాలు పైకి వస్తూ ఉంటారు. పైకి ఈ రాశి వారిని ఎవరైతే మోసం చేయాలని చెప్పి చూసారో, ఎవరైతే మోసం చేసి ఉన్నారో, నమ్మించి మోసం చేయడం అలాగే నమ్మక ద్రోహం చేయడం కానీ ఇలాంటివి ఎవరైతే చేస్తున్నారో అలాంటి వ్యక్తుల ముందే
ఇప్పుడు అంటే వీరి డబ్బు పరంగా ఎవరైతే డబ్బు పరంగా వీరిని ఒకప్పుడు వీరి దగ్గర డబ్బు లేనప్పుడు బాధ పెట్టడం కానీ, డబ్బు పరంగా సమస్యలను పెట్టడం కానీ, సమస్యలు తెచ్చిపెట్టడం కానీ, డబ్బు పరంగా చాలా వరకు కూడా ఏదో ఒక సమస్యను తెచ్చిపెట్టడం ఇలా ఎవరైతే చేసి ఉన్నారో అలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఈ సమయం అనేది ఎవరైతే మిమ్మల్ని ఏలన చేస్తూ ఉన్నారో అలాంటి వ్యక్తుల ముందే అంటే మీరు ధైర్యంగా నిలబడి ఎంతో చక్కగా సంపాదించి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇలా అయితే గ్రహాలు అనుకూలించి అంటే ఈ సమయంలో ముఖ్యంగా వీరికి గ్రహాలు అనుకూలత ఎక్కువగా ఉండి వీరి యొక్క జీవితంలో చాలా పెద్ద పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. చాలా వరకు కూడా మీరు ఒక మంచి పొజిషన్లో ఉండబోతున్నారు. మీ యొక్క జీవితంలోనే ఒక గొప్ప శుభవార్త కూడా రాబోతుంది. అలానే మీ ఎదుగుదల అనేది ఈ సమయంలో ప్రారంభమవుతుంది. మీరు డబ్బు లేదని చెప్పి ఎవరైతే మీరు ఎగతాళి చేశారో వారే మిమ్మల్ని డబ్బుని అడిగే పొజిషన్కి అయితే మీరు వెళ్ళబోతున్నారు. ఖచ్చితంగా కూడా మీరు ఖచ్చితంగా డబ్బుకి లోటు అనేది లేకుండా మీకు ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా మీ దగ్గర డబ్బు అనేది చేతి నిండా కూడా ఉండబోతూ ఉంది. మీ దగ్గర డబ్బు లేదని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులు ఖచ్చితంగా కూడా మీ దగ్గరికి డబ్బుకి అడిగడానికి ఖచ్చితంగా వచ్చేటువంటి రోజులైతే అతి దగ్గరలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. చాలా దగ్గరలో ఉన్నాయి. చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ఆ వ్యక్తులు మిమ్మల్ని డబ్బు అడగడానికి చాలా రెడీగా కూడా ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి జీవితంలోనే ఎన్నో విజయాలు రాబోతూ ఉన్నాయి. వీరి జీవితం అత్యంత గొప్పగా మారబోతుంది. డబ్బుని ఖచ్చితంగా కూడా అడగబోతున్నారు. అంటే మీ దగ్గర డబ్బు సమస్య ఉన్నప్పుడు మిమ్మల్ని చీకొట్టిన వారు, మిమ్మల్ని దూరం పెట్టిన వారు, అలానే మీ దగ్గర డబ్బు సమస్య ఉన్నప్పుడు మీకు ఎవరైతే బాధ పెట్టి మీరు సమస్యల్లో ఉన్నారని చెప్పి చూడకుండా ఇంకా ఇంకా బాధ పెట్టి ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులు ఈ సమయంలో మిమ్మల్ని ఖచ్చితంగా కూడా డబ్బు అడగడం అనేది జరుగుతుంది. అలాగా మీ జీవితంలోనే గొప్ప శుభవార్తలు అనేటివి రాబోతూ ఉన్నాయి. మీ జీవితంలోనే అత్యంత గొప్ప శుభవార్తలను కూడా మీరు వినబోతున్నారు. మీ యొక్క సమస్యలు ఏవైనా మీ చుట్టూ ఎన్ని సమస్యలు వెంటాడినా అన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఎందుకు అంటే కనుక ఈ సమయం అనేది మీకు అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా మీరు అదృష్టవంతులుగా కూడా మారబోతున్నారు. అదృష్టం అనేది ఎక్కువగా పట్టబోతుంది. ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి గ్రహాలు అనేటివి కూడా అనుకూలంగా ఉన్నాయి. గ్రహ బలం కూడా చాలా ఎక్కువగా ఉండబోతుంది. వీరి జీవితంలో అనేది కూడా చాలా అద్భుతంగా మారబోతుంది. వీరి జీవితంలోని అత్యంత ఉన్నతమైనటువంటి పొజిషన్లోకి వీరు వెళ్ళబోతూ ఉన్నారు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు జీవితంలోని ఎన్నో గొప్ప గొప్ప వార్తలు, గొప్ప గొప్ప శుభవార్తలు రాబోతున్నాయి. ఈ రాశి వారికి అత్యంత విలువైనటువంటి వ్యక్తుల స్నేహాలు కూడా జరగబోతున్నాయి. అలాగే మనం ఎప్పుడైనా సరే ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎప్పుడు ఎవరు ఏ పొజిషన్లో ఉంటారో ఎవరికి తెలియదు. ఎవరు ఏ విధంగా అద్భుత స్థాయికి వెళ్తారో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని కూడా తక్కువ అంచనా అస్సలు వేయకూడదు. ఇక ఈ రాశి వారు ఎవరైనా సరే అంటే చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటూ ఉంటారు. చాలా వరకు కూడా ఛాలెంజ్డ్గా తీసుకొని వీరు అనుకున్నది సాధిస్తూ ఉంటారు. ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వీరు చాలా ముందుకు వెళ్తూ ఉంటారు కనుక వెనకడుగు వేయరు. ధైర్యవంతులు. వీరి ధైర్యమే వీరిని కాపాడుతూ ఉంటుంది. కానీ వీరికి కుటుంబంలో కొంతమంది వ్యక్తులు అంటే వీరిని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలని చెప్పి కంకణం కట్టుకున్నట్టుగా చేస్తూ ఉంటారు. ఏదో రకంగా బాధ పెడుతూనే ఉంటారు. అలానే వీరు ఎంత మంచి పనులు చేసినా వీరి మంచిని గుర్తించరు. కానీ ఒక చిన్న పొరపాటు చేసినా ఆ పొరపాటుని వేలెత్తి చూపడం, పట్టి దాని గురించి మాట్లాడడం, వాడు చేసిన ఒక చిన్న పొరపాటుని ఎంతగానో పట్టి మాట్లాడడం, చెప్పడం అనేది వీరికి జరుగుతూ ఉంటుంది. కానీ వీరు ఎన్ని మంచి పనులు చేసినా దాన్ని ఒక్కసారి కూడా అనరు. అంటే ఒక్కసారి కదా మీరు మంచి పని చేశారు అని చెప్పరు. కానీ ఒక్కసారి ఒక చిన్న పొరపాటు చేసినా, తెలియకుండా ఏదైనా ఒక చిన్న పొరపాటు చేసిన దానినే పదే చెప్తూ ఉంటారు. ఈ విషయం అనేది ఇక వీరి జీవితంలోనే ఎదగాలనేటువంటి కసి, తపన, పట్టుదలతో
ఎంతో కష్టపడుతూ ఉంటారు, తపనతో పైకి వస్తుంటారు. అలానే వీరు అనుకున్నది సాధిస్తారు. ఎక్కడైతే వీరు ఓడిపోయి ఉన్నారో అక్కడే ఖచ్చితంగా విజయం విజయం గెలిచి చూపిస్తారు. అలాంటి ఒక పట్టుదల కలిగిన వ్యక్తులు ఇప్పుడు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. అలానే వీరు జీవితంలోనే చాలా మంచి పని చేశాము అనుకుంటూ ఉంటాము. అంటే ఎవరైతే వీరిని బాధ పెట్టున్నారో వారి వల్లే మేము కలిసి పట్టుదలతో సాధించి ఈ స్థాయిలో ఉన్నామని కూడా అనుకుంటూ ఉంటారు. అయితే ఎవరైతే వీరి జీవితంలో అత్యంత గొప్పగా అంటే ఎవరైతే వీరిని బాధ పెట్టి ఉన్నారో నిజానికి అలాంటి వారందరికీ కూడా చెప్పుకోవాలి. ఎవరైతే నమ్మకం దోశారో, ఎవరైతే బాధ పెట్టారో, ఎవరైతే కష్టాల సమస్యలకి తోసేశారో అలాంటి వ్యక్తుల వల్లే మనం ఎదుగుతూ ఉంటాం. అలాంటి వ్యక్తుల వల్లనే మన జీవితంలో అంటే కసితో పట్టుదలతో ఎదుగుతూ ఉంటాము. ఇది చాలా మంది కూడా గమనించరు. కానీ ఖచ్చితంగా కూడా మనల్ని విమర్శించిన వ్యక్తులకి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అందరూ కూడా బాగుంటే మన జీవితంలో మనం ఏమి సాధించలేం. అంటే ఆ టాలెంట్ ఏంటో 10 మందికి చూపించలేము. అలానే మనల్ని దాగి ఉన్నటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి టాలెంట్ అనేది బయటికి రాదు. ఎప్పుడైతే మన యొక్క టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని మనం బయటికి తెచ్చుకుంటామో అప్పుడే అసలైనటువంటి పునర్జన్మకు అర్థం. ఆ టాలెంట్ అనేది బయటికి రావాలి అన్నా, అలానే మన 10 మందిలో గౌరవంగా ఉండాలన్నా, మనం సంపాదించాలన్నా, సాధించాలన్నా, మనం అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవ్వాలన్నా సరే కొన్ని సమస్యలు, కష్టాలు, ఒడిదుడుకులు ఉండాల్సిందే, తప్పకుండా ఉండాల్సిందే. అలా ఉంటేనే మాత్రమే మన జీవితంలో ఇలా మన టాలెంట్ 10 మందికి చూపించాలి, మనం ఎదగాలని చెప్పి చేయాలని ఖచ్చితంగా కూడా మనకు అలాంటి కష్టాలు, సమస్యలు రావాలి. అలా ఎదురైనప్పుడు మాత్రం అంటే వాటిని ధైర్యంగా నిలబడి ఎదుర్కోవాలంతే తప్ప భయపడుతూ కానీ పిరికి వారిలా కానీ వెనకడుగు వేయకూడదు. అలానే ధైర్యం అనేది చాలా అవసరం. ధైర్యంగా ఉండాలి. ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా. అలానే రహస్యాలను అంటే పర్సనల్గా ఉండే విషయాలను ఎవరితో షేర్ చేసుకోకూడదు. శని బాధలు తొలగించుకోవడం కోసం దాన ధర్మాలు చేయాలి. దాన ధర్మాలు చేయడం వలన ఇలాంటి గ్రహ దోషాలు, శని బాధలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. కాబట్టి దాన ధర్మాలు చేయడము, మూగజీవులకు ఆహారం పెట్టడం మర్చిపోవద్దు. ఇలాంటివి చేయడం వల్ల చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. కాబట్టి నవంబర్ 7వ తారీఖు శుక్రవారం రోజున ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఓడిపోయిన చోటే ఎలాంటి విజయాన్ని సాధించబోతున్నారు అనేటువంటి అంశాలను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఓం శ్రీ మాతే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం నమః శివాయ.